హాయ్ డియర్ ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. ముందుగా హరి కాంపిటేటివ్ వింగ్స్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. చాలా రోజుల తర్వాత ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చున్నాను. ఈ మధ్య కాలంలో ఎస్ఎస్సి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇలాంటి మరెన్నో స్టడీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీ సమయాన్ని ఎక్కువగా వృధా చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎస్ఎస్సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు అవల్దార్ వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ను సబ్మిట్ చేయడానికి గల డేట్ను చూసుకున్నట్లయితే 6/27/2024 నుండి 31/7/2024 వరకు ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి చివరి తేదీ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 7వ నెల 31వ తేదీ చివరి తేదీ. అదేవిధంగా పేమెంట్ చివరి తేదీ 8వ నెల 1వ తేదీ. మన అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే 8వ నెల 16వ తేదీ నుండి 8వ నెల 17వ తేదీ వరకు చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ను కూడా ఇవ్వడం జరిగింది. అక్టోబర్ నుండి నవంబర్ లోపల ఎగ్జామ్ను కండక్ట్ చేయబోతున్నారు. ఎస్ఎస్సి టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి క్వరీ ఉన్నా సరే ఈ నెంబర్ని సంప్రదించండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు హవల్దార్ వేకెన్సీస్ యొక్క పే స్కేల్ అనేది ఒకటి. అదేవిధంగా ఈ రెండు వేకెన్సీస్ కూడా గ్రూప్ సికి సంబంధించినవి. వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఎంటీఎస్ వేకెన్సీస్ వచ్చి 4,887, హవల్దార్ వేకెన్సీస్ వచ్చి 3,439 వేకెన్సీ ఎస్ఎస్సి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో రిజర్వేషన్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా డిసేబిలిటీ పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్ దొరుకుతుంది. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 8వ నెల 1వ తేదీకి 18+ అయి ఉండాలి. దీంట్లో ఎంటీఎస్కి ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 25 సంవత్సరాలు అయి ఉండాలి. అదేవిధంగా హవల్దార్ వేకెన్సీస్కి వచ్చి 18 నుంచి 27 సంవత్సరాలు అయి ఉండాలి. దీంట్లో ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ అండ్ రిజర్వ్కి 10 సంవత్సరాలు, అదేవిధంగా ఓబీసీకి, అదేవిధంగా పీడబ్ల్యూబీడీ ఓబీసీకి 13 సంవత్సరాలు, అదేవిధంగా పీడబ్ల్యూబీడీ ఎస్సీ, ఎస్టీకి 15 సంవత్సరాలు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 సంవత్సరాలు. మరికొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. చూడాలనుకున్న వారు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, చూడవచ్చు. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే కేవలం 100 రూపాయలు. అదేవిధంగా విమెన్ క్యాండిడేట్స్కి, అదేవిధంగా క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, వీరందరికీ ఎటువంటి ఫీజు అనేది ఉండదు. ఎంటీఎస్ మరియు హవల్దార్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయబోతున్నారని తెలుసుకున్నట్లయితే రెండు ఎగ్జామ్లు కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. కానీ హవల్దార్ వేకెన్సీస్కి అదనముగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ను కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ను హిందీ, ఇంగ్లీష్ మరియు 13 రీజనల్ లాంగ్వేజెస్ అనగా అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. దీంట్లో ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే 2 సెషన్స్ ఉంటాయి. సెషన్ 1లో న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. రెండు కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్క్స్ ఉంటాయి. టైం డ్యూరేషన్ 45 మినిట్స్ ఉంటుంది. డిసేబిలిటీ పర్సన్స్కి 1 గంట సమయం ఉంటుంది. సెషన్ 2లో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, ఈ 25 క్వశ్చన్స్ ఉంటాయి. 75 మార్క్స్ ఉంటుంది. దీన్ని కూడా టైం డ్యూరేషన్ అనేది సేమ్. ఈ ఎగ్జామ్లో సెషన్ 1 45 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెషన్ 2 స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఆఫ్టర్ 45 మినిట్స్ తర్వాత ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరికైతే సిలబస్ పైన అవగాహన లేదో వారి వీడియోలో డిస్ప్లే అయిన సిలబస్ని చూసి తెలుసుకోవచ్చు. హవల్దార్ వేకెన్సీస్ కొరకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో వాకింగ్ మేల్కి వచ్చి 1600 మీటర్స్ 15 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్కి వచ్చి 1 కిలోమీటర్ 20 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మేల్ హైట్ 157.5 సెంటీమీటర్స్ ఉండాలి. గర్వాలీస్, అసామీస్, గోరక్ అండ్ ఎస్టీ వాళ్ళకి 5 సెంటీమీటర్ రిలాక్సేబుల్ ఉంటుంది. అదేవిధంగా చెస్ట్ వచ్చి 81 సెంటీమీటర్ ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్ ఇంక్రీజ్ అయి ఉండాలి. ఫీమేల్ హైట్ 152 సెంటీమీటర్ ఉండాలి. 2.5 సెంటీమీటర్ వచ్చి రిలాక్సేబుల్. అదేవిధంగా వెయిట్ 48 kg ఉండాలి. 2 kg వచ్చి రిలాక్సేబుల్. చివరగా చిన్న సందేశం. ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసే 1 వీక్ ముందు అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తుంది. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు హాల్ టికెట్ మరియు ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్ పర్టికులర్గా పట్టుకొని వెళ్ళాలి. దాంట్లో కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ అయి ఉండాలి. ఈ ఎగ్జామ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే సెషన్ 1 మరియు సెషన్ 2లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి అన్రిజర్వ్కి 30% మార్క్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి 25% మార్క్స్, ఆల్ అదర్ కేటగిరీస్కి 20% మార్క్స్. వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. అదేవిధంగా ఎటువంటి క్వరీ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.